యేసును తాడ్లతో కాదు మేకులతో ఎందుకు సిలువ వేశారు? యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో మేకుల గుర్తులు అని స్పష్టంగా ఉంది. బైబిల్ ఖచ్చితంగా మేకులనే చెబుతోంది. మరి దీనికి పురావస్తు ఆధారముందా? ఖచ్చితంగా ఉంది. 1968లో యెరూషలేము దగ్గర గివత్ హా విఫ్తార్లో ఒక మేకుతో కొట్టబడి ఉన్న పాద ఎముకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది రోమన్ల శిలువ శిక్షకు ప్రత్యక్ష ఆధారం. అయితే మేకులు అరచేతిలో కొట్టారా? కాదు, మేకులు చేతి మణికట్టులో కొట్టారు. ఎందుకంటే కేవలం అరచేతి కండరాలు మనిషి బరువును తట్టుకోలేవు. గ్రీకు భాషలో బైబిల్ చెప్పిన చేతి అనే పదానికి మణికట్టు అని కూడా అర్థముంది. కాబట్టి మేకులు కల్పితం కాదు. పురావస్తు శాస్త్రం మరియు బైబిల్ రెండూ ఒకే మాట చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని బైబిల్ నిజాలు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.